ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ డీజీ కేటగిరీలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిని ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, 14 days రిమాండ్ అప్ టు May 7th వరకు కస్టోడియల్ రిమాండ్లో ఉంచటం జరిగిపోయినాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల నీచత్వానికి, ఆ పార్టీ పెద్దలతో అంటకాగిన కొంతమంది పై స్థాయి అధికారుల అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళ అంటకాగిన వాళ్ళ పతనానికి ఒక ఎగ్జాంపుల్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్. మరి ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన 2.5 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. మరి ఒక ఐపీఎస్ అధికారికి అది ఎలా సాధ్యమో తెలవదు. కానీ ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, ముంబైకి చెందిన ఒక నటి, ఒక డాక్టర్ కాదంబరి జత్వాని, ఆమెని అక్రమంగా నిర్బంధించి 42 రోజులు ఆమెతో పాటుగా వాళ్ళ పెద్దవారైన వాళ్ళ తల్లిదండ్రులను కూడా అక్రమంగా నిర్బంధించి హింసించారు. ఆ కేసులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాదంబరి జత్వాని కేసు ఏంటి అని మనం ఒక్కసారి డీటెయిల్స్ నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే, ముంబైలో ఒక నటిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ముంబైలో ఉన్న ఒక పారిశ్రామికవేత్తతోటి వీళ్ళిద్దరి మధ్య ఒక పంచాయతీ లొల్లైంది. ఆ పారిశ్రామికవేత్త జిందాల్ అనే సంస్థకి చెందిన అతను జత్వానీని సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి కాదంబరి జత్వాని ముంబైలో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన సందర్భంలో ఆమె February 2024లో February 5 నుంచి 5వ తారీఖు February 2024లో ఈమె దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాన్ని ముంబై పోలీసులకు అందజేయవలసిన డేట్ ఉంది. అయితే ఈలోగా ఆ బడా పారిశ్రామికవేత్త అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అత్యంత సన్నిహితుడు. సరే, ఆయన జగన్ రెడ్డి గారు ఇందులో దిట్ట కదా, ఇటువంటి అక్రమదారులను కాపాడటంలో అని భావించి జగన్ గారిని అప్రోచ్ అయ్యారు. ఆ డీల్ ఎంత కుదిరిందో మనకు తెలదు.